అయ్యా చెప్పండి. నమస్కారం స్వామి, నా పేరు గిరిధర్. నేను అమెరికాలో ఉంటానండి. అయ్యా సెలవులకి హైదరాబాద్ వచ్చాను. మా అత్తారు వారు ఇక్కడ ఉంటారు, మా అన్నయ్య గారు చూడడానికి అందుకు వచ్చాము. నాకు ఈ మధ్యనే మీ గురించి తెలిసి వచ్చింది. యూట్యూబ్లో సజెషన్స్ వస్తుంటే చూస్తుండి ప్రభావితుడని మీ గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి తెలిసి వచ్చింది. మొన్న ఫిబ్రవరి 20వ తారీఖు శ్రీకాళహస్తి వెళ్ళి వారి దర్శనం చేసుకోగలిగాను. తర్వాత మీ దర్శనం కూడా చేసుకుందామని అనుకున్నాను. అంత కోరిక బలీయంగా లేకపోయినా కానీ ఈరోజు తప్పకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అక్కడ బాల్కనీలో కూర్చున్న దగ్గర నుండి కూడాను భావోద్వేగం కలుగుతున్నది. నా యొక్క ఇతపూర్వం నేను చేస్తున్నటువంటి సాధన చాలా నిలకడగా నిలిచింది. నాకు ప్రశాంతత అనుభూతి వస్తోంది. నిశ్శబ్దం. ఇది అహంస్ఫురణో కాదో నేను చెప్పలేను, కానీ ఆలోచన రాహిత్యం అని అనుకుంటున్నాను. ఆ స్థితిగా అనుభవిస్తున్నాను. తర్వాత మీరు సంగీతం పెట్టారు, మీరు పాడారు, అందులో తాదాత్మ్యత చెందగలిగాను. నేను ఈ సాధన నా ప్రయత్నపూర్వకంగా నేను చేస్తున్నప్పుడు నాకు శ్వాస దానంతటే సన్నగిల్లి ఒక దగ్గర ఆగిపోయినట్టుగా అనిపించి, ఏదో ఊర్ధ్వ దశగా ఇది ఉన్నట్టుగా అనిపించి, దేహంలో కూడా ఒక రకమైనటువంటి అట్రాక్షన్ అన్నటువంటి అనుభూతులు ఇట్లా కలుగుతున్నాయి. ఆ తదనంతరం ఏమిటి అనే విషయం నాకు తెలియదు. ఉన్నదంతా తదనంతరమే, అదంతా పోవాలి. అది అంతవరకు ఆ స్థితిలో ఉన్నాను. ఆ తర్వాత స్థితి తెలియక అక్కడితో ఆగి ఏదో అడ్డుగోడ వచ్చిందా అని అనుమానంగా ఉంది. ఇందులో అట్లాంటివి ఏమి ఉండవు. ఏదైనా ఒక ఉద్వేగ స్థితి ఏదైతే ఉంటుందో అది పోవాలి జీవితంలో. అంటే ఎక్సైట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ షుడ్ డిసపియర్ ఫ్రమ్ ద వరల్డ్. ఎక్సైట్మెంట్ నటిస్తున్నట్టు తెలియాలి, కానీ నిజంగా ఎగ్జైట్ కావద్దు. సో అంటే ఈ ఆధ్యాత్మిక ఉద్వేగం కూడా పోవాలి, అన్నీ పోవాలి. ఉద్వేగం ఆధ్యాత్మికతది అంటూ ఏముండదు. హార్ట్ అటాక్ గుళ్ళో వచ్చిందో రోడ్డు మీద వచ్చిందో హార్ట్ అటాక్. మైండ్కి తెలియదు ఈ అనుభవం ఏంది అన్నది. ఇప్పుడు ఎవరన్నా కొడితే బాడీకి తెలియదు తండ్రి కొట్టాడా తల్లి కొట్టిందా పక్కింటి వాడ దెబ్బని. అట్లా ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ షుడ్ గో. అంటే కంప్లీట్గా ఎక్సైట్ అని నేను కొంచెం మిస్క్యారెక్టరైజేషన్ చేసినట్టు. అంటే అది సహజ స్థితి, కానీ అట్లాగే ఉందంటే అదొక శాంతి ఉంది, అదొక రకమైన ఆనందం లాంటిది ఉన్నది. ఉండని అవన్నీ లేవని కాదు, ఏ ప్రయత్నము చేయకపోయినా అవన్నీ ఉన్నాయి. అంటే మరి అప్రయత్నంగానే ఆ స్థితి అనుభూతిలోకి వస్తున్నది కదా. అంటే మంచిదే, ఇది నాకు అనుభూతి అని కూడా నేను అంటలా. అందులోనే రాని ఏమన్నా రాని ఏమన్నా పోని, సటిల్గా ఉండాలి బాడీ అండ్ మైండ్. అది దీనికి ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రయత్నం ఉన్నా లేకపోతే ఎగ్జైట్మెంట్ ఉన్నా మనం విషయాన్ని పరిపూర్ణంగా అనుభవించలేము. అనుభవించేవాడు స్థిరంగా ఉండాలనేది ఆధ్యాత్మిక సూత్రం. అది ఏదైనా అంతే. ఇప్పుడు తింటున్నావు, తినేవాడు స్థిరంగా ఉండాలి. సినిమా చూస్తున్నావు, చూసేవాడు స్థిరంగా ఉండాలి. మీరెంత కదిలితే అంత చూడబడదు. మీరెంత కదిలితే తింటున్నప్పుడు అంత కింద పోతుంది. అట్లనే నీళ్లు పడుతున్నప్పుడు కుండ స్థిరంగా ఉండాలి. అంటే మరి ఇప్పుడు ఆ స్థితి ఎరికగా దాన్ని విశ్లేషించకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా నిలకడగా అట్లాగే ఎరుకగా ఉంటే అది కదా మరి సహజ స్థితి. అవును, అది అనుభూతిలోకి స్ఫురణ మాత్రంగా వస్తుంటే అది నేను సరైన మార్గంలో సరైన స్థితిలో ఉన్నట్ట కాదా? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్పడం కష్టం, స్థితిని మాత్రమే చెప్తుండే. ఎందుకంటే నాకు మీరు ఇప్పుడే తెలుసు కాబట్టి నేను తప్పుగా ఏది చెప్పడానికి వీల్లేదు. కాస్త చూస్తే చెప్పొచ్చు మీ మనసు ఎక్కడుంది, ఏం చేస్తే ఎప్పటికీ కుదుటపడుతుంది అనేది చెప్పవచ్చు. కానీ అది మళ్ళీ తిరిగి అనుభవించే వాడికి తెలుస్తుంది అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కాదన్నది. ఏదైనా ప్రయత్నం పోవాలి, ఎలాంటిదైనప్పటికీ. ఏదో ఉద్యోగం కోసమో విమానం నేర్చుకుంటే ఎక్స్టర్నల్గా మన ప్రపంచంలో బతకడం కోసం ఒక ప్రయత్నం అవసరం. కానీ
ఆధ్యాత్మిక పరమైన దాంట్లో అసలు ప్రయత్నం మెల్లగా పోవడం అనేది సాధన యొక్క మూల స్థితి. ప్రయత్నం వెళ్ళిపోవాలి లైఫ్ నుంచి. అది ఏదైనా సరే. సహజత్వం అంటే అంతే, అప్రయత్నమే సహజత్వం. పిల్లవాడు సహజంగా ఆడుకుంటున్నాడంటే ప్రయత్నము లేదు అక్కడ. రెండోది, మనం కూర్చోబెట్టడం ఉంది బాడీని, అప్రయత్నంగా బాడీ కూర్చోవడం ఉంది. మనం కూర్చోబెడితే ప్రయత్నం వల్ల ఎక్కువసేపు కూర్చోలేరు మీరు, ఎక్కువసేపు మీరు దేన్ని ఆస్వాదించలేరు. సో బిగినింగ్లో ఓకే, రాను రాను ప్రయత్నమే అడ్డమైపోతుంది. కొన్ని సూక్ష్మమైన ఛాలెంజెస్ ఉన్నాయి స్పిరిచువల్ జర్నీలో. చాలా వరకు అక్కడ వచ్చి ఆగిపోయి అక్కడే తణుకులాడి అట్లా నిష్క్రమిస్తారు. తెలియదు అన్నట్టు, వెరీ వెరీ సటిల్. కొందరు ఇట్లా మెడిటేషన్లో కూర్చోగానే ఒక తెలియని భావోద్వేగంలోకి లోన్ అవుతారు. అది అడ్డొస్తుంటుంది వాడికి. ఇనిషియల్గా అది బాగుంది, ఇప్పుడు అడ్డమవుతుంది. అట్లా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఒక అల్లరి చేస్తూ ఉంటాడు పిల్లవాడు. ఇదే అల్లరి ఒకరోజు తప్పనిపిస్తుంది పెద్దవాళ్ళకి. ఒకరోజు ఎంజాయ్ చేసింది, ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అసలు నోరు మూసుకో, అసలు అల్లరి చేయద్దంటారు. సో మరి ఆ భావోద్వేగ స్థితిని అధిగమించడం ఎట్లాగా? దానికి స్థిరంగా చూడడం సాధన చేయాలి. ఊరికే చూడాలి అంటే ఎలాంటి భావన లేకుండా దేన్నన్నా చూడాలన్నమాట. ఎప్పుడన్నా మీ ఎడమ చేయిని చూసినప్పుడు మీకు భావోద్వేగం వచ్చిందా? ఎందుకు రాలేదు? ఎలాంటి భావము లేకుండా చూస్తున్నారు కాబట్టి భావము ప్లస్ ఉద్వేగం ఏది లేదు. భావోద్వేగంలో భావం ఉంది కదా. సో మీరు చూడగానే ఒకటి ఇట్లా 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 ఊహించుకోవడంతో ఒక ఉద్వేగం వస్తుంది. మీ శరీరంలో ఏది భాగమో దాని పట్ల ఏ ఉద్వేగం లేదు. చూడండి, ఇప్పుడు చూసుకోండి ఒకసారి. అట్లా మీరు గురువుని చూడాలి, అట్లా మీరు నన్ను చూడాలి, అట్లా దైవాన్ని చూడాలి, అట్లా ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చూడాలి. అట్లా సాక్షాత్తు పరమశివుడు వచ్చిందా, ఎడమ చేయని ఎట్లా చూస్తావో అట్లా చూస్తే జర్నీ పూర్తయింది. కానీ సమస్య అంతా ఎక్కడ వస్తుంది? మైండ్కి తెలుసు ఏది ఎడమ చెయ్యి, ఏది వేరే వ్యక్తి ఎడమ చెయ్యి, ఏది వేరే వ్యక్తి కుడి చెయ్యి, ఏది ఆశీర్వాదం. అది కపోల కల్పనలు అల్లుతుంది. చిన్న విషయం అంతే. నీ శరీరంలో ఏది భాగమో దాని పట్ల ఏ భావోద్వేగం లేదు. అదే ఎక్స్టెండ్ చేసి చూడాలంత ఒక్కసారి. దీనికి ఏ జ్ఞానం అక్కర్లేదు, సాధన అక్కర్లేదు. ఇది ఎక్కువగా సాధన చేస్తే చెడిపోతుంది. మీరు కొంచెం అనుభూతి ఆనందంగా ఉంది, ఏదో పొందుతున్నాను. ఆ నిజమైన ఆనందం యొక్క స్థితి భావోద్వేగంలో రాదు. అది అట్లా ఉండదు. మనకు తెలియని కారణంగా దాన్ని ప్రస్తుతం ఆనంద స్థితి అంటే ఆనంద స్థితి, అది భావోద్వేగ ఆనంద స్థితి. అది ఇట్ ఈస్ నాట్ ప్యూర్. ప్యూరెస్ట్ స్టేట్స్ అన్ని కూడా వెరీ సటిలెస్ట్ స్టేట్సే. అత్యంత నిలకడలోనే ఒక దాని యొక్క పవిత్రత కానీ ఒక దాని యొక్క ప్రొఫౌండిటీ కానీ ఎక్స్ప్రెస్ కాబడుతుంది దానంతటది. ఎగ్జాంపుల్, మీరు నిద్రపోతున్నప్పుడు మీరైతే ఉన్నారో దట్ ఈస్ రియల్ స్టెబిలిటీ, దట్ ఈస్ యువర్స్, మీ స్టెబిలిటీ. అది మెలకువలో మైండ్ దూరుతున్న కొద్దీ, ఆ మైండ్కి సంబంధించిన రకరకాల ధారణలు వస్తున్న కొద్దీ వి గెట్ డిస్ట్రాక్టెడ్. సో దానిదైనా నాకు అర్థమవుతున్నది అంటే ఈ భావోద్వేగ స్థితులకి అంతగా పట్టించుకోకుండా అస్సలు అంతగా సాక్షిభూతంగా ఎరుకగా నిలబడటమే. ఇంకా అదే ఎరుకంటే అదే మళ్ళీ స్పెషల్గా చేసేది ఏమి లేదు. అది ఇప్పుడు గిన్నెలో ఉన్న నీళ్లు పడేయడమే గిన్నెను ఖాళీ చేయడం. నేను మొదట గిన్నెలో ఉన్న నీళ్ళను పడేస్తాను, తర్వాత గిన్నెను ఖాళీ చేస్తాను, అట్లేం లేదు. రెండు ఒకటే. మీరు ఒక చెయ్యిని ఎలాంటి ఉద్వేగం లేకుండా భావం లేకుండా ఊరికి అట్లా చూడడమే సాక్షి అంటే. ఎగ్జాక్ట్లీ అలా మీరు సాక్షాత్ పరమశివుడే వచ్చిన ఒక్కసారి చూడగలిగితే మనసు కుదుటపడుతుంది. అప్పుడు ఏమైంది? అన్నింటి పట్ల సమదృష్టి ఏర్పడింది అని అర్థం. ఒక్కొక్క విషయం పట్ల మీ మనసులో ఉన్న రకరకాల సమాచారమే భావోద్వేగము తప్ప దేర్ ఇస్ నో ఎమోషన్ ఎట్ ఆల్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్. వర్తమానపు ఎమోషన్ ఉంది, దానికి గతంతో సంబంధం లేదు. చిన్న కుక్క పిల్ల కూడా ఒక్కోసారి ఏడుస్తుంది, అది వర్తమానమే, దానికి కారణం గతం కాదు, ఏదో గుర్తొచ్చి ఏడుస్తలేదు. వర్తమానంలో ఏదో అయ్యింది, మనకు వర్తమానంలో తుమ్ము వచ్చినట్టు. ఆ ఎమోషన్ ఎగ్జిస్టెన్షియల్లీ ఉంది, అన్ని ప్రాణులకు ఉంది. మనిషికి కూడా వర్తమానంలో ఒక్కోసారి వెక్కి వెక్కి ఏడుపు వస్తుంది. నేను ఎన్నోసార్లు వెక్కి వెక్కి ఏడుస్తాను. అది వర్తమానమే. దానికి కారణం ఏ నొప్పో, లేకపోతే గతంలో జరిగిన సంఘటననో, లేకపోతే ఏదైనా స్వీట్ మెమరీనో అట్లేమి కాదు. ఆ క్షణం సంథింగ్ హ్యాపెన్స్, అక్కడితో పోయింది. మళ్ళీ మన జీవితంలో తలుచుకోవడం లేదు, మళ్ళీ తిరిగి బాధపడడం లేదు,
మళ్ళీ ఏ బ్రౌనీ పాయింట్స్ కొట్టేసేది లేదు చెప్పుకొని, దట్స్ గాన్. తర్వాత స్వామి భౌతికంగా శ్వాస నిలవటం, ఏదో ఊర్ధ్వ ఇదిగా ఉన్నట్టుగా అనిపించడం ఇక్కడ చాలా అనుభవించాను. అలాగ నిశ్శబ్దంగా ఉండగలిగి శ్వాస తనంతటితోనే ఆగిపోయి అదంతా పోవాలి. అదంతా కూడా పోవాలి అంటే మీరు ఏ స్థితికి రావాలంటే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక చిన్న మీ పిల్లవాడు ఉంటారు కదా, అది చూసినప్పుడు ఎట్లా కలుగుతుందో ఆ స్థితికి రావాలి మనసు. చూడ్డానికి బాగుంటాయి ఇవి, నిజమైన స్థితులు కాదు. చూడ్డానికి బాగుండడం వేరు. ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మికత ఏమీ తెలియకుండా ఇట్లాంటి భావోద్వేగాలు ప్రదర్శించి గురువులైపోయిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. దే ఆర్ ఫూలింగ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ ఫూలింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి, ఆకాశం అని చూశారు, అట్లా ఉంటుంది మనస్సు నిశ్చలముగా, ఏ భావోద్వేగం ఉండదు. జీవితం అర్థమవుతున్న కొద్దీ యు బికమ్ ఎమోషన్లెస్. అన్ని విషయాల పట్ల ఎమోషన్లెస్. రెండోది, ఎమోషన్లెస్ అయిపోయి అని చెప్పి నిరాసక్తత ఏముండదు. పూర్తి ఆసక్తి, సజీవమైన ఆసక్తి ఉంటుంది. ఏది ఎంత చేయాలో అంత చేసే ఆసక్తి ఉంది. అతిగా చేసే ఆసక్తి లేదు, చేయకుండా ఉండే నిరాసక్తత లేదు. ఏది ఎంత అవసరమో అంత పట్టు చిక్కుతుంది. అదేం పెద్ద విషయం కాదు. నిరాసక్తత వైపు వెళుతున్నట్టు, నిర్లిప్తతో వెళుతున్నట్టు అనిపిస్తుంది. మీరు అన్నట్టుగా మరి ప్రపంచంలో ఉన్నాము, ప్రపంచ భార్యాభర్తలు పిల్లలు అందరూ ఉంటారు, వాళ్ళతో ఎంగేజ్మెంట్. అక్కడ డిసింట్రెస్ట్ లాంటిది, డిప్రెషన్ లాంటిది ఇది కలుగుతున్నది. ఈ ఈ ఈ రెండింటిని ఎట్లాగా అన్వయించుకోవాలి? అదే మీలో చిరు భావోద్వేగం ఉన్నది, అది కొంత న్యాచురల్గా ఉంది. రెండోది, ఆధ్యాత్మిక పరంగా కొన్ని చిన్న చిన్న ధారణలు ఉన్నాయి మీలో. అవి తీసేయడం పెద్ద విషయం కాదు. అది ఇప్పుడు కుదరదు. ఎప్పుడన్నా ఇట్లనే మళ్ళీ మీరు ఎప్పుడు వెళ్తున్నారు అమెరికా? 10th March. అచ్చా, అంతలోపు ఒకసారి కలుద్దురు మళ్ళీ ఊరికి. ఎట్లా వస్తారంటే, మీరు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చినట్టు రావాలి. వస్తున్నప్పుడు ఏమైనా గడబిడైందా, మనసులో ఆలోచన వచ్చింది, ఆగిపోండి, ఫోన్ చేసి చెప్పండి, ఆ మనసులో ఏదో సీరియస్ థాట్ వచ్చింది, నేను మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తా. మీరు బాత్రూంలోకి ఎలా వెళ్తారో ఇక్కడికి అట్లా వచ్చినప్పుడు అది క్లియర్ చేయబడుతుంది. ఇదే రహస్యం. మామూలుగా అయితే మీ ఎమోషన్ని క్యాష్ చేసుకుంటారు. ఎవడైనా నాకు ఆసక్తి లేదు, మీరు లిబరేట్ అయిపోయి అసలు బికమ్ లెస్ ఎమోషనల్. ఊరికి ఎట్లా చూడాలి, ఎమోషన్ నటించాలంతే. ఇప్పుడు అవసరమైతే ఎమోషన్తో పని అవుతుంటే అది ఒక టూల్ అంతే, అంతే తప్ప ఎమోషన్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్. కాకపోతే అందరూ ఎమోషనల్ అవుతున్నారు. సినిమాలో ఎమోషనే, బాలకృష్ణ ఎమోషనే, పొలిటీషియన్స్ ఎమోషనే, అందరూ ఎమోషన్ అవ్వడం వల్ల దానికి ఏదో ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటున్నాం. మీరు ఒకవేళ అడవిలో 1 సంవత్సరం ఏకాంతంగా ఉన్నారనుకో, మీకు ఏ ఎమోషన్ ఉండదు. ఆకాశం అంత నిర్మలంగా మారిపోతుంది మనసు. అందరి మధ్య కూడా అట్లనే ఉండాలి. సరే, రోజు మొత్తంలో 24 hours ఉంది, 8 గంటలు నిద్రకు పోయిందనుకో, మిగతా అన్ని గంటల్లో అట్లీస్ట్ 99% మీరు నిర్మలంగా ఉండాలి. అన్ని పనులు చేస్తుండడం, అంట్లు కడుగుతారా, ఉద్యోగం చేస్తారా, ఆఫీస్కి వెళ్తారా. ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళినాం అనుకో, అది ఇట్స్ నాట్ న్యాచురల్. అందుకని అక్కడ ఏం చేస్తామో అది ఆ ఉద్యోగ ధర్మం ప్రకారం చేసేయడం తప్ప దాన్ని సీరియస్గా తీసుకోకుండా మళ్ళీ నీకొచ్చి ఎప్పుడైతే మీ పర్సనల్ లైఫ్లోకి వస్తారో అన్నిటినీ చేయాలి, నిష్కామకర్మ చేయాలి, కర్తాభావన లేకుండా చేయాలి. అట్లా కొంతకాలం చేస్తే మనస్సు అత్యంత సహజంగా కుదుట పడుతుంది. ఇది సాధనకు సంబంధించిన విషయం కాదు. సరిగ్గా జీవిస్తూ ఉండగా మిగతా సర్దుకుంటుంది. అట్లా. సో మీరు నాకు ఇచ్చే సలహా మరొకసారి వచ్చి ఊరికే రండి. చెప్తున్నా కదా, మీరు బాత్రూంలోకి ఎలా వెళ్తారో అంత క్యాజువల్ మైండ్తో వచ్చినప్పుడు, అట్లా మాట్లాడినప్పుడు మైండ్ వింటుంది. ఎమోషనల్ అయిన మైండ్ వినదు. అది అనవసరంగా సాధనలో పడుతుంది. సాధన అవసరమే, కానీ అంతంతసేపు సాధన అవసరం లేదు. సాధన యొక్క మూలమే సాధన నుంచి విముక్తి. ఇప్పుడు ఉపదేశసారంలో ఒక లైన్ ఉంటుంది, సైకిల్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం తెలుసా బిడ్డ? సైకిల్ నేర్చుకోవడం ఆపేయడానికి. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. నేర్చుకోవడం మన ఉద్దేశంగానే కాదు,
నేర్చుకొని త్వరగా ఆపేయడం మన ఉద్దేశం. అట్లా కాకుండా ఎవడన్నా 30 years అయినా సైకిల్ నేర్చుకుంటున్నాను అనుకో, వాడికి ఎవరో తప్పు చెప్పారు. ఎవడైనా 50 years అయినా ప్రతిరోజు ధ్యానం కూర్చొని చేస్తున్నాడు అనుకో, హీ మిస్అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ వెరీ మెడిటేషన్. మెడిటేషన్ యాజ్ ఎ మెథడ్ ఈజ్ డిఫరెంట్, మెడిటేటివ్నెస్ ఈజ్ డిఫరెంట్. మెడిటేటివ్నెస్ అన్న సజీవ స్థితి. మెడిటేషన్ అన్నది తెలియక మనం చేస్తున్న సాధనా స్థితి. అక్కడ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంది. ఇలా కూర్చోవాలంట, ఇలా చీకటి గదిలో కూర్చోవాలంట, ఇలా ఉండాలంట, ఈ మంత్రం పఠించాలంట. స్టిల్ యూ డోంట్ నో. తెలుసుకోవడానికి హఠాత్తుగా తెలుసుకోకూడదు కాబట్టి కొన్ని పద్ధతుల వల్ల ధ్యాన పద్ధతి అయింది. మెడిటేషన్ ఈజ్ ఆఫ్ మెథడ్. ఆ పద్ధతి నుంచి బయటపడుతున్న సమయంలో మెడిటేషన్ యాజ్ ఎ మెథడ్ పక్కకు జరిగి మెడిటేటివ్నెస్ యాజ్ ఎ మూమెంట్ వస్తుంది. అక్కడ నిజమైన ధ్యానం ఉంటుంది. ఇప్పుడు సైకిల్ వచ్చిన వాడు గ్రౌండ్లో తొక్కడు, అఫ్జల్గంజ్కి వెళ్ళిపోవాలి, ట్రాఫిక్లోకి వెళ్ళాలి. అట్లా జీవితం ఎంత అర్థమైతే అంత గుంపులోకి, అంత రొంపిలోకి, అంత సంసారంలోకి, అంత కల్మషాల్లోకి వెళ్ళిపోగలగాలి. బికాజ్ నీకు ఏమాత్రమైన చెలించవని తెలుసు కనుక. దూరం కూర్చొని నేను ప్రశాంతంగా ఉంటాను, ఫేక్ అది. పూర్ణ సంసారంలో, పూర్తి విముక్తులు, పూర్తి జీవన్ముక్తులు, పూర్తి ప్రశాంతతలు హాయిగా ఉండొచ్చు. ఇది పూర్తి నా అనుభవంలో నుంచి చెప్తున్నా. కొన్ని ప్రశ్నలుగా రాసుకొచ్చానండి, అడగండి. ఒకటండి, ఇది కొంచెం ఆ సందర్భ ప్రశ్న అనుకోకుండా దయచేసి జవాబు చెప్పగలరు. మీ ఇంటర్వ్యూస్లో వాటిలో విన్న దాన్ని బట్టి 2009 నుంచి మీకు 2009 నుంచి ఈ విధమైనటువంటి ధోరణులు వచ్చారు. సాధన అనొచ్చు, ఏమైనా అనొచ్చు. 215 ప్రాంతాలకి మీరు గట్టు మీద పడ్డారు అన్నట్టుగా. అది శరీరానికి సంబంధించి 2009లో నాకు మానసికంగా అంత అర్థమైంది. 2014 వరకు నేను శరీరాన్ని కూడా దాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేశాను. అంటే ఇది ఎలాంటిదంటే సైకిల్ ఇలా తొక్కాలో నాకు మానసికంగా తెలిసిపోయింది, కానీ బాడీకి వస్తలేదు. 2014 వరకు బాడీకి కూడా వచ్చింది. అట్లా మనసు బాడీ రెండు అనుభవిస్తేనే జీవితం అని తెలుసుకున్నాను నేను. ఇది ప్రపంచంలో ఎవరు చెప్పింది నాకు కాదు, నాకే తెలిసింది. అది ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఇప్పటికీ 100% ట్రుత్ అని తెలుస్తున్నది. నువ్వు తెలుసుకునేదంతా అల్టిమేట్గా అనుభవించేది శరీరమే. శరీరం పరిపూర్ణంగా అనుభవించగానే మనసు మాయమవుతుంది అనేది 100% వెరీ ప్రాక్టికల్, అన్ని విషయాలకి వర్తిస్తుంది. అట్లా జరిగిందంతే. మరొకసారి వివరించి చెప్పండి. శరీరం అనుభవిస్తున్నది అదే సత్యం. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని విమానం ఎలా నడపాలి అని తెలుసుకున్నంత మాత్రాన విమానం నాకు నడపడం వచ్చినట్టు కాదు, విమానం ఎలా నడపాలో నాకు మానసికంగా తెలిసినట్టు. అట్లా ఈ సమస్త మానవ జాతికి మానసికంగా ధ్యానం అంటే తెలుసు, జ్ఞానం అంటే తెలుసు, ప్రశాంతత తెలుసు, అన్నీ తెలుసు. చదివినప్పుడు కొన్ని 100 సార్లు చదివినప్పుడు, ఇప్పుడు భగవద్గీత అందరికీ మైండ్కి తెలుసు, బట్ వాళ్ళకి నిష్కామకర్మ చేయడమే లేదు. అంటే బాడీకి తెలియట్లేదు, ఊరికే చెప్తున్నారు మాట వరుసకు భగవద్గీత, ఏది నీకు నాకు ఏ భేదం లేదు, ఏం చేసినా ఫలితం ఆశించకుండా చెయ్యి, సూపర్ చెప్తున్నారు. బట్ అది అయిపోగానే అది ప్రవచనం పైసలు అంటున్నారు, ఫలితం ఆశించకుండా చేయమంటున్నారు. అది అస్సలు ఆచరిస్తారంటే బాడీ ఆచరిస్తలేదు, అది మైండ్ వరకు తెలిసిపోయింది. అంటే ఆధ్యాత్మికత రెండు ఉంది. గొంతు పై భాగం ఉన్న ఆధ్యాత్మికత అంతా మానసికం, ప్రపంచం అంతా దాంతో తృప్తి పొందుతుంది. నేను అర్థం చేసుకున్నది కొంచెం లిటిల్ అడ్వాన్స్డా లేకపోతే మండేనా నాకు డివైన్ అని నాకు తెలియదు. నాకు బలంగా తెలిసింది, ఇక్కడ ఎందన్నా తెలుసుకున్నది ఇక్కడికి దిగాలి. విషయం ఇక్కడ ఉంది, అక్కడ లేదు. అది అక్కడ మొదలు ఉంది, ఇక్కడ దాని యొక్క ప్రాసెస్ ఉంది. ఇది తెలుసుకుంటున్న కొద్దీ మనసు మాయమవుతుంది అన్నమాట. సో శరీరానికి ఏ విషయం పరిపూర్ణంగా తెలుసో ఆ విషయం గురించి మనసుకు ఏ విధమైన ఆలోచన లేదు. ఇది ఎవడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఇది తర్కించే విషయం కాదు. నువ్వే చెక్ చేసుకో, ఏ విషయం నీకు శరీరానికి పరిచయమో ఆ విషయాల గురించి నీకు ఏ ఆలోచనలు లేవు. ఎప్పుడన్నా మీకు అడిగారా స్నానం ఎలా చేయాలని? ఎవరినన్నా శరీరానికి తెలుసు కనుక. అటు కాకుండా మీరు ఒక స్టార్ హోటల్కి వెళ్ళారనుకో, అక్కడ ఒక జకుసీ ఉంది, యూ హ్యావ్ నెవర్ బీన్ యూస్డ్ బిఫోర్. అలాంటప్పుడు దాన్ని ఎట్లా వాడాలో శరీరానికి తెలియదు. అంటే ఎలా ఒత్తాలి, ఏ బటన్ నొక్కాలి తెలియదు దానికి. అందుకని మైండ్ తెలుసుకుంటుంది ఫస్ట్. మైండ్ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ టైం శరీరం పరిచయం అయిపోతుంది. కొంచెం ఎక్కువ నీ వేడి నీళ్ళు వస్తాయి, ఎక్కువ బబుల్స్ వస్తాయి, ఇట్లా పరిచయం అయిపోతుంది. ఒక 3 సార్లు వాడగానే ఈ మైండ్కున్న జ్ఞానం శరీరానికి పట్టుకుంటుంది. పట్టుకోగానే ఎలా అన్నది మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది. దెన్ బాడీ ఎంజాయ్స్. సో రియల్గా ఆధ్యాత్మికత ఆస్వాదించేది శరీరమే. శరీరం ఆల్రెడీ ఆధ్యాత్మికతలోనే ఉన్నది.
మనసు వల్ల అది కోల్పోయింది, తిరిగి మనసు పక్కకు జరగడంతో తిరిగి దాన్ని ఎంజాయ్ చేస్తుంది. అంటే మనసు పని తెలుసుకోవడమే, అంతకుమించి దానికి ఏం తెలియదు. తెలుసుకుంటుంది, అది పూర్తిగా తెలుసుకుందా లేదా చెప్పవలసింది శరీరమే. ఉదాహరణకు మనసు ఎట్లా తెలుసుకుంది, పుస్తకాలు ఇలా రాసింది, ఊరికి మీరు కూడా ఆలోచించండి. చింతకాయ పచ్చడి ఎలా దంచాలంటే రోల్ని బోర్లించి, ఆ రోలు బోర్లించిన దానిపైన చింతకాయ నిలబెట్టి దంచవలను, దంచుంది అట్లా. ఆ తర్వాత మిరపకాయ 1000 ముక్కలు కోయవలను. ఇదంతా మైండ్కి తెలిసింది. దంచుతున్నప్పుడు తెలుస్తుంది, తప్పిది, ప్రాక్టికల్ కాదు అది. సో పుస్తకంలో ఉన్నదంతా నువ్వు అనుభవించలేవు. ఏది అనుభవించగలుగుతున్నావో శారీరకంగా అదే నిజమైన జ్ఞానం. మిగతాదంతా మిథ్యా జ్ఞానము, అజ్ఞానము, ఆలోచన అజ్ఞానము, అంతే తప్ప ఇట్స్ ఆఫ్ నో యూస్. ఇలాంటి జనాలు అఫెండ్ అవుతారు అవని. అయ్యా మరొక ప్రశ్న అండి, అడగండి. పట్టయ్య గారితో మీకు జరిపిన ఇంటర్వ్యూ విన్నాను. అందులో వచ్చిన ప్రస్తావన ఏమంటే, వారు గట్టెక్కిన తర్వాత, సిద్ధి పొందిన తర్వాత ఏ పదం వాడినా కానీ చప్పగా ఉంది. అంత పూర్వం రమణాశ్రమం వెళ్ళి ధ్యానం చేస్తుంటే అదొక అనుభూతి ఉండేది, కానీ గట్టెక్కిన తర్వాత అది ఒక చప్పగా ఉన్నది అన్నటువంటి వ్యాఖ్యానం వచ్చింది. అది మరేమో సచ్చిదానందము, ఆనందము అన్న చెప్తారు. ఈ రెండింటికి పొంతన ఎట్లా? సచ్చిదానందం అన్నది మనం ఊహించిన స్టేట్ కాదు. అది నిజంగా సచ్చిదానందంగా ఉన్నవాడిని మీరు గుర్తుపట్టలేరు. హీ మే లుక్ వెరీ సీరియస్. సచ్చిదానందం అనేది చిరునవ్వుకు సంబంధించిన విషయం కాదు, ముఖ కవళికలకు సంబంధించిన విషయం కాదు, పూర్తి స్టేట్ అది, యువర్ బీయింగ్. సచ్చిదానందం అనేది శరీరంలో కనిపించే చిరునవ్వు లాంటిది కాదు, ఫేక్ స్మైల్ కాదు. అందుకని నువ్వు ఆనందంగా హ్యాపీగా ఇల్లు కొనుక్కున్నాడు గుర్తుపట్టవచ్చు, వీడి మధ్య సంతోషంగా ఉన్నాడు, ఉద్యోగం సంతోషంగా ఉన్నాడు. సచ్చిదానందంగా ఉన్నవాడు నువ్వు గుర్తుపట్టలేవు. వాడు కట్టెలే కొడుతున్నాడు, వాడు ఎండలో నడుస్తున్నాడు, వాడు లేదా భయంకరమైన సంసారాన్ని ఇరుక్కున్నాడు, వాడు లోపల అనుభవిస్తుంటాడు. అది సమ్ టైమ్స్ ఇట్ మే రిఫ్లెక్ట్ ఆన్ హిస్ ఫేస్ అండ్ బాడీ. అతనికి ఏ ఆసక్తి ఉండదు, ప్రదర్శన లేని స్థితి అది. చూసేవాడు ఎవడు లేడు. నేను ఎవరికి చూపించిన అవసరం లేదు, నా స్థితిని నేను పరిపూర్ణంగా అనుభవిస్తున్నా. అదే సత్ అండ్ అదే చిత్త, అదే ఆనందం, వాడే అంతా కలగలిసిపోయింది అన్నట్టు. సో నిజమైన సచ్చిదానంద స్థితి వెరీ మిస్టీరియస్. ఎగ్జాంపుల్, రమణ మహర్షి ఈజ్ వెరీ సీరియస్ పర్సన్. 100 మంది వచ్చి కూర్చుని అసలు చూడని కూడా చూడు, ఏడుస్తున్న తలదిప్పి చూడు, గంభీరంగా ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. దేన్ని చూడట్లేదు, నిర్విషయ స్థితి, దేని పట్ల ఏ భావన లేని స్థితిలో చూస్తున్నాడు అన్నమాట. కానీ వారి సన్నిధిలో అందరూ శాంతి అనుభవించారు, ఆలోచన రాహిత్య స్థితిని అనుభవించారు. మా నాన్నగారు 1940 అదే సమస్య. అంటే రమణ మహర్షి శరీరాన్ని పట్టుకుంటే అట్లా, రమణ మహర్షి స్థితిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా ఉంది ఆ స్థితి అని తెలుస్తుంది. అందుకే అంటే ఎదురుగా ఎక్కువ మంది వచ్చి ఎవరెవరు దేనికోసం వస్తున్నారు అనేది మన చర్చ కాదు, అది రిలవెంట్. ఎమోషన్ అయ్యేవాడు సినిమాలో మంచి సీన్ చూసిన ఎమోషన్లో అవ్వచ్చు, ఎవడన్నా మంచి భోజనం పెట్టిన ఎమోషన్లో అవ్వచ్చు, అది కాదు పాయింట్. ఏ ఎమోషన్ లేని పర్సన్ దగ్గర నువ్వు ఎమోషన్ ఎట్లయితావు? వెరీ కాంట్రడిక్టరీ కదా. అసలు నీ ప్రయత్నం రమణ మహర్షిని చూసి ఎంజాయ్ చేయడమా, రమణ మహర్షిలా మారడమా? అదన్నా చెప్పు. అంటే నేను చేస్తున్న ప్రస్తావన వారి సమక్షంలో, వారు మీరు అన్నట్టుగా ఆలోచన రాహిత్య స్థితిలో వారి స్థితిలో ఉన్నారు, మిగిలిన వాడు కూడా అదే స్థితికి రాలేరు. ఎందుకు రారంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రారు. అదే చెప్తున్నా, రమణాశ్రమంలోకి వెళ్ళగానే మైండ్కి ఏదో అవుతుంది, ఈ ఆధ్యాత్మికత చింతన పట్టుకుంటుంది, ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప. అసలు ఒకసారి లుక్ ఎట్ హిమ్ నార్మల్లీ, వెళ్ళి నీ పని చేసుకోవచ్చు. ఎవరెవరు శిష్యులు అవుతారంటే, గురువుని నార్మల్గా చూసిన వాడు శిష్యుడు అయిపోతాడు, వాడు పని చేసుకుంటాడు పోయి. 10 గ్రాండ్ ఎమోషన్ పోయింది. ఇంకా జెన్లో ఎలా ఉంటుందంటే, చిన్న కథ ఉంటుంది. ఆ జెన్ మాస్టర్ రూమ్ని సర్దే అవకాశం శిష్యునికి వస్తుంది. ముందే అందరూ చెప్తారు, ఈజ్ వెరీ స్ట్రిక్ట్, మాస్టర్ ఇస్ వెరీ స్ట్రిక్ట్, అసలు ఆయన రూమ్లోకి వెళ్ళే అవకాశమే రాదు. అంటే ఎవ్రీడే రూమ్ సర్దే అవకాశం నీకు వస్తుందంటే చాలా నిజంగా చాలా థ్యాంక్స్ అంటాడు. అది నా అదృష్టం కూడా అనుకుంటాడు పాపం. ఆ తర్వాత ఫస్ట్ డే బ్యూటిఫుల్ సర్దుతాడు,
గట్టిగా వస్తాడు మాస్టర్. అసలు ఓకే. వీడికి అసలు పిచ్చెక్కుతుంది. ఏమైంది మాస్టర్ అంటే, ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఎందుకు పెట్టినావు అని అడుగుతాడు. సరే ఇక్కడ ఉన్నది ఇట్లా పెడతా, ఇప్పుడు ఎక్కడుందో అక్కడే పెట్టు, పిచ్చి వేషాలు వేయకు, సర్దం అంటే నీకు నచ్చిన సర్దనం కాదు అనేది అరిచిపోతాడు. ఇప్పుడు వీడి ఎమోషన్ అంతా పీకిందా? నెక్స్ట్ గురువు చంద్రశాసనుడు, వీడు దుర్మార్గుడు, వీడు అరుస్తాడనే ఉంది తప్ప, ఇప్పుడు నెక్స్ట్ సర్దాడు. సర్దిన తర్వాత దీన్ని వదిలేసి ఇంకా దేన్నో పట్టుకున్నాడు, తప్పులు ఎంచుతూనే ఉన్నాడు గురువు. ఫైనల్గా ఇక్కడికి వచ్చింది విషయం. ఇట్లా ఒక 2-3 సంవత్సరాలు అయింది. అడపదడప దీని గురించి చర్చ వస్తూనే ఉంది. నిన్న అక్కడ లేదు, లేదా అక్కడే ఉంది, మీరున్న చోట నేను పెట్టినా అంటే నేను అబద్ధం చెప్తున్నానా, ఇట్లా అవన్నీ నాకు తెలియదు, అసలు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇట్లేదో అంటున్నాడు. వీడు అంటున్నాడు పిచ్చోడా ఏమన్నా, అంత మెటిక్యులస్ నేను కరెక్ట్ గీత గీసుకొని మరీ పెట్టినా, మరి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఇదంతా జరుగుతుంది కదా. రియల్ మ్యాజిక్ ఎప్పుడు జరిగిందంటే, మళ్ళీ పెట్టాడు ఈసారి. మళ్ళీ ఫస్ట్ డే సర్దిని చూసినావా, ఆఫ్టర్ 5th or 6th year ఎగ్జాక్ట్లీ అట్లా సర్ది ఇట్లా పెట్టాడు అంతే. గురువు వచ్చాడు, ఎక్కడుంది ఎక్కడ పెట్టావంటే, నాకు ఇక్కడ పెట్టాలో ఇక్కడ కూడా బాగానే ఉంది లేడా. అప్పుడు గురువు అన్నాడంట, వెరీ గుడ్, ఫస్ట్ టైం యూ యూజ్డ్ యువర్ బ్రెయిన్, డూ దట్. ఇంతకాలం గురువుకి నచ్చినట్టు బతికాడు. మొట్టమొదటిసారి దానికి ఎట్లా బాగుందో అది చెప్పాడు. గురువు అడిగినా కూడా చెప్పాడు, ఇట్లా కూడా బాగానే ఉంది సార్, మీరు మరీ అట్లా ఉండకండి. ఫ్రీ అయిపోయింది. సో గురువు ప్రయత్నం అంతా నిన్ను మైండ్ నుంచి బయటపడేయడానికి. సో నువ్వు మనం ఎవరన్నా గొప్పవాడు అనుకున్నప్పుడు ఆ గొప్పవాడన్న భావన మనల్ని చూడనియదు. అదే అడ్డొస్తూ ఉంటుంది. అదొక షీల్డ్ లాగా మనకి అడ్డొస్తుంది. అది ఒక అదృష్టము, ఒక దురదృష్టం. దూరంగా ఉన్నప్పుడు అదృష్టం, అది దగ్గరకు వస్తున్న కొద్దీ అది అడ్డవుతుంది. ఆ చిన్న భావన తీసేసేయాలి. ఇప్పుడు అందరూ చాలా చోట్ల ఈ ఎమోషన్లోనే పడిపోయి దాన్ని ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. అసలు యూ షుడ్ ట్రీట్ ద మాస్టర్ సో క్యాజువల్లీ, విత్ రెస్పెక్టే. కుక్కను కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, గురువుని వదిలేయి, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా సూక్ష్మమైన విషయం. అవును, ఆచరణలో కొంచెం ఇదే ఇప్పుడు సాధన చేయవలసింది. ఇది ఎవ్రీ టైం నీ మైండ్ నీకు తెలుస్తుంది. నీ ఎడమ చేయి చూసుకున్నప్పుడు ఏ భావోద్వేగం లేదు, నీకు వచ్చిన అవార్డు చూస్తే ఎందుకు వచ్చింది భావోద్వేగం అంటే దానికి సంబంధించి ఒక కథ అల్లుకున్నావు మనసు. ఆ కథ వల్ల భావోద్వేగం వస్తుంది. కథ తీసేసి ఏ భావోద్వేగం తీసేసి దాని మీద అటాచ్మెంట్ అనవసరంగా పెంచుకోవడం అవుతుంది. అంతే కదా, అది తొలగించుకోవాలి. అటు ఎప్పుడైతే నీ మనసులో దేని గురించి ఏ కపోల కల్పన లేదో, కథ లేదో, మొట్టమొదటిసారి నువ్వు చూడడం మొదలవుతుంది. పరమాద్భుతంగా ఉంటుంది. పరమాద్భుతంగా అంటే చాలా బాగుందని కాదు, యథాతథం. భగవద్గీత యథాతథం అని వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు ప్రింట్ చేశారు. భగవద్గీత యథాతథం అనేది చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్, యు ఆర్ నాట్ మేకింగ్ అప్. అజ్ఞానము అంటే ఏంది, జ్ఞానం అంటే ఏంది, చిన్న నిర్వచనం. జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం, అజ్ఞానం అంటే ఉన్నదానికంటే ఎక్కువగానో తక్కువగానో చూడడం. ఇది జ్ఞానం అంటే బాటిల్ చూడడం. అజ్ఞానం అంటే ఏం తెలుసా, దీంట్లో నువ్వు శివలింగాన్ని చూడ అంటే యు ఆర్ థింకింగ్ టూ మచ్. లేదా ఇది మా ఊర్లో ఒక టవర్ ఉంటుంది, ఇట్లే ఉంటుంది, నువ్వు బాటిల్ని చూడు. టవర్ని చూసినప్పుడు టవర్ని చూడు, టవర్లో బాటిల్ని ఎత్తుకకు. చెట్టు లోపల జుట్టును చూడకు. మరొక ప్రశ్న అడగండి. ఇప్పుడు ఈ సిద్ధి పొందితే గట్టెక్కితే దేహంలో శక్తిపాతం లాగా ఉంటుందా? అవన్నీ ఆరంభ స్థితులే. ఏమండి? అవన్నీ ఆరంభ స్థితులు, అజ్ఞానపు స్థితులే. సిద్ధి పొందడం అంటే సిద్ధి పొందాలన్న ఆలోచన పోవడం నిజమైన సిద్ధి. అంటే ఉన్నదాన్ని అనుభవించడం అంతకంటే గొప్ప సిద్ధి ఏమీ లేదండి. ఇప్పుడు సిద్ధి పొందిన తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని మెలికలు పెట్టారు. ఇప్పుడు చాలా మంది బంగారం సృష్టించే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్కి ఇవ్వచ్చు కదా సృష్టించి. ఇతరు ప్రతి ఊరు వెళ్ళిపోయి ఎవరెవరికి ఆర్థిక సమస్యలు ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ దాంట్లో రూల్స్ పెట్టారు, దాన్ని నీవు పర్సనల్ ప్రయోజనాల కోసం వాడొద్దు, లేకపోతే నువ్వు ఒక దుష్కర్మ చేయడానికి, లేకపోతే ఇంకా దేనికో స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని వాడొద్దు, ఇది ఎప్పుడు పడితే అప్పుడు వాడొద్దు. ఇంకెందుకు సిద్ధి? వాట్ ఇస్ ద పర్పస్? సరే నువ్వు తెలుసుకున్నావు,
తెలుసుకున్న తర్వాత ఆ సిద్ధి వెళ్ళిపోయింది, నువ్వు జీవితంలో వాడవు, అది వ్యక్తిగతం అయిపోయింది. అట్లా కాకుండా నిజమైన సిద్ధి ఏంటంటే ఉన్నది అనుభవించడం, లేనిది సృష్టించి పడేయడం కాదు. ఉన్నది ఫస్ట్ అనుభవించు. నువ్వు ఎవరితో ఉంటున్నావో వాళ్ళని గౌరవించు. ఏ నేల మీద నడుస్తున్నావో దానికి రెస్పెక్ట్ ఇయ్యి. నువ్వు ఏ వస్తువు నేల మీద పెడుతున్నావో దాన్ని గౌరవంగా పెట్టు. సామరస్యం చెడకుండా చూడు. ఇదంతా కూడా ఒక సిద్ధి, ఇది సహజమైన సిద్ధి. ఇప్పుడు రమణ మహర్షుడు ఏ సిద్ధులు ఉన్నాడు? ఏ విభూతి తీయలేదు, ఏ బంగారు ఉంగరాలు తీయలేదు, ఏం చెప్పలేదు. నిజమైన సిద్ధి అది. అంటే నేను వాడిన సిద్ధి ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం సిద్ధి కిందికి రాదు. సిద్ధి అనే అర్థంలోనే మెటీరియల్ ఉంది. అయితే నేను తప్పుగా ఆ పదం మెటీరియల్కి సంబంధించి, అంటే కొన్నిటి కలయిక వల్ల ఏదైతే మేనిఫెస్టేషన్ అవుతుందో దానికి సిద్ధి అని పేరు. అట్లా. సో అంటే అదే ఆత్మ సాక్షాత్కారం అన్నది ఉన్నదాన్ని చూడడం. అంటే ఇది ఎట్లుంది, నాకు సూర్యుడు సాక్షాత్కరించిన అర్థము సూర్యుడు లేడని కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు. మొట్టమొదటిసారి నేను కళ్ళు తెరిచి చూసిన. సాక్షాత్కారం యొక్క మూలార్థం ఇది. సాక్షాత్కారం అంటే మనం క్రియేట్ చేస్తలేము, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ టైం చూసినావు సాక్షాత్కారం ఏందంటున్నావు. కాదు, నీకు అట్లా అనిపిస్తుంది, ఇది కూడా భ్రమనే. ఏది సాక్షాత్కారం అయితే లేదు. ఫస్ట్ టైం యూ మేడ్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ టు రియాలిటీ. నమ్మబుద్ధి కాదు. ఆత్మ సాక్షాత్కారం అయిందా, ఈగో స్టేట్మెంట్ లేదు అందులో. చూసావా నాకయింది. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ స్టేట్మెంట్ లేదు. సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, మొదటిసారి కళ్ళు తెరిచి చూసినావు, ఇందులో ఏ ఈగో లేదు. అప్పుడు ఏం చెప్తావు నువ్వు అంటే, సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడయ్యా, నేను చూడడంలో విఫలమైన అంతే, మొట్టమొదటిసారి సూర్యుడిని చూస్తున్నా, ఇందులో ఏముంది గొప్ప, అంతే. దిస్ ఈజ్ హౌ సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్. ఎప్పటి నుంచో ఉన్నది అది, మొట్టమొదటిసారి దర్శించబడ్డదంటే ఆ లక్షణాలన్నీ తిరిగి ఆవిష్కరించబడ్డాయి, వాటిని నిర్ద్వంద్వంగా వాటిని అనుభవించబడ్డాయి. తద్వారా హాయిగా ఉంది, అకారణంగా బాగుంది. ఆధ్యాత్మికత యొక్క కోర్ ఇది మనం మాట్లాడుతున్నది. అట్లా కాకుండా సూపర్ఫిషియల్ స్పిరిచువాలిటీ ఉంది, అక్కడ విభూతులు ఉన్నాయి, అక్కడ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, అక్కడ ఇట్లేదో చేయడం ఉంది, అట్లా తన్మయత్వాలు ఉన్నాయి, అట్లా ఏడుగుట్ల కొట్టుకోవడాలు ఉన్నాయి, ఇట్లేదో ఇవన్నీ. ఏదంటే యూ హ్యావ్ టు అట్రాక్ట్ సమ్వన్. ప్రదర్శననే ఉంది. దర్శనం అయితే స్వదర్శనం అయితే ప్రదర్శనం అవుతుంది. ఇది నా సూత్రం. అసలు నీకు ఎవరికి ఏది ప్రదర్శించవు, నువ్వు జస్ట్ నీ ఇలా ఉండు, అక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ. చివరి మజిలీ అది. అయిపోయిందా? ఇంతవరకు వినదాన్ని బట్టి ఆ సందర్భం జవాబులు దొరికినాయి. నాకు మరి ఇక్కడ ఇదివరకు అన్నడు లేని విధంగా ఏకాగ్రత అనొచ్చు, ఇది అనొచ్చు, ఏదన్నా కావచ్చు, కుదిరింది అంటే సహజంగా. ఇప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటున్నా, తను కూడా అక్కడే ఉంటుంది, అందరికి అలాగే జరగాలి. ఈ చుట్టూ కింద ఒక వాచ్మెన్ ఉంటున్నాడు, అతను ఎప్పుడు భావోద్వేగానికి లోను కాలేదు. కారణం ఏంటంటే భావన నుంచే వస్తుంది. నేను చెప్తున్నా, నేను చాలా పీస్ఫుల్గా ఉంటున్నా, వీళ్ళంతా సాక్షులు. ఎవరున్నా లేకపోయింది నేను ఇంతే. అంటే ఐఎమ్ నీదర్ నేను హ్యాపీగా ఉన్నట్టు కనబడను, బాధగా ఉన్నట్టు కనబడను. నేను ఎప్పుడు సజీవంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఐఎమ్ ఆల్వేస్ ఎట్ ఈజ్. చిన్నపిల్లలు ఎట్లుంటారు, పొద్దు నుంచి రాత్రి వరకు ఒకటే ఉత్సాహంలో, నేను ఎప్పుడూ అదే ఉత్సాహంలో ఉంటా. నేను ఎంతసేపు పడుకున్నా, నిద్ర లేచిన ఫస్ట్ క్షణం నేను యాక్టివ్ ఉంటాను. నా మనసులో ఏ స్ట్రెస్ లేదు, ఎవరి గురించి ఏ చింత లేదు. అప్పటికప్పుడు ఏదో చెప్తాను, అప్పటికప్పుడు ఏదో జరుగుతుంది అంతే తప్ప దాన్ని నెక్స్ట్ థింక్ చేయడం కానీ క్యారీ చేయడం కానీ ఏమీ లేదు. మనసే లేకపోతే ఉద్వేగం ఎక్కడిది? అందువల్లనే అటువంటి సన్నిధిలో ఉండటం వల్ల మేము కూడా అటువంటి అంటే అంతవరకు ఓకే. కానీ అది పోవాలంటే ఇంతకుముందు చెప్పిన కదా, ఎడమ చేయిని చూసినప్పుడు ఏ ఉద్వేగం ఎందుకు లేదో ఇదే ఒక అన్వేషణ. మీరు ఒక బుక్ రాయొచ్చు, వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఎమోషనల్ వైల్ లుకింగ్ ఎట్ మై లెఫ్ట్ హ్యాండ్, వై? దిస్ ఈజ్ ఎంక్వైరీ. అది మీరే, ఇది మీరే. ఒకసారి అది వచ్చింది, నేను రాసిన స్టోరీ ఉంది జ్ఞానోదయపు కథల్లో. ఒక
జ్ఞానోదయం పొందాలి, దైవ సాక్షాత్కారం చేసుకోవాలని తహతహలాడుతున్న ఒక యువకుడు ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. తన భిక్షాపాత్ర తీసుకొని ఒక ఇంటి ముందు నిలబడతాడు. అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అమ్మ ఉంటే కనుక అంటాడు. దాని తర్వాత ఆమె అంటది, ఉండు నాయనా కాసేపు సమయం పట్టొచ్చు అంటది. నేను ఊరికే నిలబడతాను, నాకే అభ్యంతరం అని చెప్తాడు. అప్పుడు వెనక నుంచి సాక్షాత్ దైవం వస్తుంది. అనుకో పరమశివుడు, నీ మొర ఆలకించాను, అన్నమే ఇష్టమే ఎప్పుడన్నా రావచ్చు, లేటు కావచ్చు, నేను వచ్చేసాను నీకోసం, నువ్వు రా నా వైపు అంటాడు. ఆ మాట విన్న అతను ఇట్లా చూసి, ఒక్క నిమిషం అండి వస్తున్నాను అని ఆ చేతిలో ఉన్న పాత్రని చక్కగా దగ్గర ప్లేస్ చేసి, అమ్మా నేను ఇక్కడనే పక్కకి వెళ్తున్నా, ఇక్కడే ఉంది పాత్ర, ఇందులో వేయండి మీరు అని మెల్లగా దేవుని దగ్గర నడుచుకుంటూ వచ్చాడంట. దేవుడికి చాలా కోపం వచ్చింది. అసలు నేను కనిపిస్తే అసలు జనాలు ఎమోషనల్ అయిపోతారు, ఏడుస్తారు, దండగాళ్ళు చదువుతారు, నువ్వేందయా ఇంత నెమ్మదిగా వచ్చావంటే, ఒకప్పుడైతే అట్లా, ఇప్పుడు నాకు ఆమెంతో చిప్పెంతో నీవంతి అన్నాడంట. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఇది అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. అర్థం చేసుకోవద్దని అనుకునేవాడికి ఎప్పటికీ అర్థం కాదు. బట్ దిస్ ఈజ్ హౌ యువర్ మైండ్ షుడ్ బీ. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. చివరగా మెకానికల్గాను ఇలాగే ఉంటుంది, పూర్తి సజీవ స్థితిలోనూ ఇలాగే ఉంటుంది. ఒక రోబోట్ కూడా దైవాన్ని, ఒక మనిషిని, ఒక చిప్పను ఒకలా చూస్తుంది, రోబోట్ కూడా. అట్లాగే ఒక జ్ఞాని కూడా దైవాన్ని, మనిషిని, చిప్పను ఒకలా చూస్తాడు. కానీ ఈ రెండు ఒకలా చూడడం ఒకటి కాదు, అది ప్రోగ్రామ్డ్. ఇది ఏ ప్రోగ్రామ్ లేదు, సమత్వం వచ్చిందంతే. దీన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం వేరే, బట్ ఆ ఎగ్జైట్మెంట్ లేదన్నట్టు. ఇది గొప్పదని కానీ, ఇది గొప్పది కాదు కానీ, అది మామూలు వ్యక్తి అని, ఇది చిప్పని ఏమీ లేదు. ఆల్ హ్యావ్ దేర్ ఓన్ సిగ్నిఫికెన్స్ ఇన్ లైఫ్ అని నిరంతరము తెలిసే ఒకానొక స్థితి అది. ఇంకా నేనేం చెప్తాను అంటే, ఒక ఎరుక నిరంతరం కొనసాగుతుంటుంది అంతే. ఇట్ ఈస్ దేర్ లైక్ ఎ బర్నింగ్ ఫ్లేమ్. ఇది నటించే విషయం కాదు. అంటే 1% ఉన్నా ఇట్ విల్ గో. అది మెల్లగా పరచింతనలో పడుతుంది, పేరు ప్రఖ్యాతుల్లో పడుతుంది, గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించడంలో పడుతుంది. ఇట్ లూజెస్ ఇట్స్ చార్మ్. ఏ లక్ష్యాలు లేవు, ఏది లేకపోతే అది ఉంటుంది. అంతేగా, నిద్ర లాంటిది అది. శరీరం ఉన్నా మనసులో నిద్ర లేదు, కుదరదు. అయ్యా చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతృప్తికరంగా ఉంది. నా ప్రశ్న అనేది జవాబులు దొరికాయి. ఇంకా కొన్ని ఉంటాయి, ఇంకా ఉంటుంది ప్రశ్న. సాధారణపరంగానే నిజానికి జవాబులు కదా, ప్రశ్న పోవాలి. వారి సహాయం చాలా అవసరం తెలుస్తున్నది. నా 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 సాధనలో ఉన్న లొసుగులు నాకు తెలిసి వస్తున్నాయి. కాబట్టి మీ సాంగత్యం ఇంకా ఇంకా నాకు కొనసాగాలని. అంతే, స్నేహితులం అనుకోండి అంతే. అనవసరమైన ఎమోషన్ తీసి బాయలో దాన్ని పూడ్చిపెట్టి ఆ సూక్ష్మతే నేను ఇంకా వంట పట్టించుకోవాలి. మీరు చెప్పినవన్నీ పూర్తిగా ఇప్పుడే ఆకలింపు చేసుకున్నానని నేను అనుకోవట్లేదు. నేను ఎలా చెప్తాను చేసుకున్నాం కాబట్టి ఎవరిని ఏ ఎమోషన్ లేకుండా చూస్తామో అక్కడ గురువు నిలబెట్టాలంట. నేను అక్కడ రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది, రియల్ కాన్వర్జేషన్ బిగినింగ్. అది ఎమోషన్ ఉన్నంత వరకు ఏది అర్థం చేసుకోబడదు, అయ్యే పని కాదు అది. అసలు మీరు ఎమోషన్ ఉంటే గ్లాస్ చక్కగా పట్టుకోలేరు, సత్యాన్ని ఎట్లా పట్టుకుంటారు? అది ఇంపాసిబుల్. అది ఊరిగా చూడడానికి బాగుంటుంది, అది అనుభవించేవాడు అత్యంత స్థిరంగా ఉండవలసింది. అబ్సల్యూట్ స్టేబుల్ ఉన్న చోటనే సత్యానికి ద్వారం ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ద గ్రౌండ్ టు ఎక్స్పీరియన్స్ ట్రూత్. చాలా చాలా ధన్యవాదాలండి. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఓపికగా రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసి ఉన్నదే ఓపిక. అంటే నాతో ఉంటూ ఉంటే ఒక చేసుకొని ఇందులో సూక్ష్మ విషయాలు ఇంకా అనుభూతులు తెచ్చుకోవడానికి నా సాధన పరంగా ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ ఉన్నదే ఓపిక. రెండోది ఏమండి నిరంతర ఎరుక. నేను నా వల్ల నాకు వాళ్ళకి ఎవ్వరికి ఉపయోగం లేదు.
నిజంగా ఉపయోగించుకుంటే కొన్ని మూల విషయాలు తెలిసినాయి అనుకో, ఓవరాల్గా జీవితం బాగుంటుంది. ఎన్నున్నా ఆందోళన ఉంది, అసలు ఏమీ లేవు, ఏ ఆందోళన లేదు, ఏ చీకు చింత లేదు, మంచి స్థితి. అట్లాంటివి కొన్ని దొరుకుతాయి సరిగ్గా చూసేవాడికి. చూడని వాడు ఏది చూడలేడు, అది వేరే సంగతి. సరే మరి తిరిగి మరొకసారి రావడానికి రండి, తప్పకుండా. నేను చెప్పిన కదా, ఈ సూత్రం పాటించే రండి మీరు బాత్రూంలోకి. అందుకే మాటి మాటికి ఆ పదం వాడుతున్నా. మనం ప్రతి గదిలోకి ఒక భావంతో వెళ్తాం, ఏ భావం లేకుండా బాత్రూంలోకి వెళ్తాం. నా దృష్టిలో అది నేంపేట లేని దేవాలయం అది, నా దృష్టిలో. మళ్ళీ దేవాలయం అంటే ఫీల్ అయ్యారు. నేను చెప్పేది దట్స్ హౌ మైండ్ షుడ్ బి, ఎమోషన్లెస్. అలాగని ఏది ఇస్రేం నీవు న్యాచురల్గా ఉంటావు. అసలు యూఆర్ అబ్సల్యూట్లీ ఒక సహజమైన మనిషి, నువ్వు ఎలా ఉండాలంటావు అక్కడ. అట్లా వస్తే కొన్ని విషయాలు చెప్పొచ్చు, అదేమంత పెద్ద విషయం అది. ఇప్పుడు ఏదో వైలిన్ నేర్పించాలంటే నేర్పిలేం, విమానం నేర్పించాలంటే నేర్పిలేం. అరే ఆధ్యాత్మికత అన్నది ఆల్రెడీ మన శరీరంలో మన మనసులో ఉన్నదే నాయే, అందులో ఏముంది, చాలా చిన్న విషయం. అది లేని దాన్ని నేర్చుకోవాలంటే కష్టం తప్ప. అందుకే సాధన లేనిది తెలుసుకోవాలంటే చూడడం, లేదా ఊరికే చూడడం అనేది ఉన్నది తెలుసుకోవడానికి. ఉన్నదే తెలుసుకోవాలంటే చూడాలంతే, ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇప్పుడు నా అరచేయి గీతలు ఉన్నాయని నేను నేర్చుకోవక్కర్లేదు, అరచేయి ఎక్కడో తెలుసుకో ఫస్ట్, ఆ తర్వాత చూడు ఉన్నాయని తెలుస్తుంది. అట్లా ఆనంద స్థితి, నా ఎరుక, శుద్ధ చైతన్యం, నిష్కామ కర్మ ఆల్రెడీ బార్న్ ఇన్స్టాల్డ్. అవి ఇవి సాధన చేసేది ఏంది? సాధన చేసేవాడు కోల్పోతాడు, ఎంత సాధన చేస్తే అంత కోల్పోతాడు. దట్ బికమ్స్ రాటెన్. ఇవి గుర్తిస్తే చాలు, అద్భుతం జరుగుతుంది. సరే, మళ్ళీ కలుసుకుందాం.